ఈ కథ మీ దగ్గరకు వచ్చినప్పుడు ఫస్ట్ అప్పటికి మీరు బిగ్ బాస్ హౌస్లోకి ఎంటర్ కాలేదు, అసలు లేదు బిగ్ బాస్ నాకు రాలా అప్పటికి. మీ రియాక్షన్ ఏంటి అసలు? దీని మీద అంత హోప్స్ ఉన్నాయా? ఆ అబ్బాయి ఒక్కొక్క ఎపిసోడ్ చెప్తా వెళ్తుంటే ఈడెక్కడన్నా దారి తప్పుతాడా దేవుడు అని ముక్కున్నా, ఎక్కడా లేదయ్యా, ఒక్కటే సిట్టింగ్, ఒక్క కరెక్షన్ లేదు, అది అట్లా ఉంది, ఏమీ లేదు. ఇది నేను ఈటీవీ విన్ అయితే వాళ్ళ జీవితంలో ఈనాడు కాంపౌండ్లో సింగిల్ సిట్టింగ్లో ఓకే చేసినటువంటి ఒక కథ అంట, వాళ్ళే చెప్తున్నారు. గుడ్. ఇది అందరి కదబ్బా. అవునవును, కనెక్ట్ అయింది అదే. ఇప్పుడు నువ్వు నేను అనేది ఏంటంటే కొన్ని ఉంటాయి, వాటిని తిరిగి నెమరేసుకోవాలంటే ఊరికే మనం నలుగురం కూర్చున్నప్పుడు మాట్లాడుతుంటాం, అరే ఆ రోజు మనం స్కూల్ కాడ పోయినప్పుడు ఆడు పందెం పెట్టుకొని, మనతో పాటు పందెం పెట్టుకొని బర్రె మీద ఎక్కాడు, పడితే ఏడ పగిలింది వాడికి. ఇవన్నీ మనం మాట్లాడుకుంటుంటాం. ఆ మాట్లాడుకునే నీ మెమరీస్ అన్నీ మీ కెమెరామెన్ అంటున్నాడుగా, రచ్చరవేను మీ ముందే మెసేజ్ అన్న, నేను నా చెల్లె నా తమ్ముడు అందరం మేము మా నాయన అందరూ కనపడ్డారు. అది ఒక విజువల్గా వస్తే ఆ ఫీస్ట్ ఎలా ఉంటుంది, అదే #90s. గుడ్. ఒక రకంగా ఏంటి, మీరు త్యాగం చేశారా మీ ప్రైజ్ని? లేదు పల్లవి ప్రశాంత్కి నేను అనిపిస్తుంది అట్లా. నేను త్యాగమూర్తినేం కాదు నేను. మళ్ళీ అదేదో వాడి మీద నేను త్యాగం చేస్తే వాడికి వచ్చిందంటే వాడు ఏం కష్టం చేయనట్టు అవుద్ది, అది కరెక్ట్ కాదు. ఇది గేమ్ షో. ఈ గేమ్ షోలో ప్రజల ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. సో కాబట్టి ప్రజల నిర్ణయం ప్రకారం జరుగుద్ది. ఆ నిర్ణయంలో పల్లవి ప్రశాంత్ ఫస్ట్ వచ్చాడు, సెకండ్ అమర్ వచ్చాడు, థర్డ్ నేను వచ్చాను. ఇంత మాత్రమే మాట్లాడుకోవాలి దాని గురించి. ఎందుకంటే అది మధ్యలో ఎవరన్నా మ్యానిపులేట్ చేశారా, లేదంటే ఏమైనా జరిగిందా, ఇవన్నీ నాట్ మ్యాటర్స్. ఎందుకంటే ఆ షో వీటన్నిటికంటే గొప్పది. అంత అద్భుతమైన షో ఎక్కడా లేదు. నా జీవితంలో బతుకున్నంతకాలం ఆ షోని ప్రమోట్ చేస్తూనే ఉంటా. అది ఒక జీవిత పాఠశాల. ఇప్పుడు మా పల్లవి ప్రశాంత్ విన్నింగ్లో మీ పాత్ర ఎంతవరకు అని అంటే ఏం చెప్తారు? చాలా వరకు కూడా గేమ్ వరకు మొత్తం నేను కొంతమందిని తీసుకుంటే నేను వెనకాల ఒక మోటివేషనే ఉంటుంది, కానీ నేను వాళ్ళ గేమ్ అంతా వాళ్ళు ఆడారు, అది సరిపోద్ది కదా. అది నా అలవాటు. అది నేను ఇక్కడే కాదు, ఎక్కడ పోయినా కానీ నా గెలుపు కోసం నేను ఆడతాను, కానీ పక్కవాడు ఓడిపోవాలని గెలవాలని నేను ఎప్పుడు ఆడలే. ఏ ఆట అయినా సరే, అది సినిమా ఆట అయినా, ఇంకో ఆట అయినా, ఏ ఆట అయినా సరే, నా జీవితంలో నాతో పాటు నలుగురు రావాలా, నేను ఒక్కడనే కాదు. నేను ప్రైజ్ గెలుస్తా అబ్బా, నేను ప్రైజ్ గెలుస్తా. ప్రశాంత్ గారిని పట్టించుకోను, యావర్ గారిని పట్టించుకోను, అందరిలాగా నేను ఒక్కడనే గేమ్ ఒక్కడనే పోయా. నా గేమ్ నేను ఆడేసి ఎవడు ఎట్లా పోతే నాకెందుకు, సంకనాకపోతే నాకెందుకు అనే సిస్టమ్ నా దగ్గర లేదు. ఇదే కాదు, ఏ ఆటలోనైనా సరే జీవితంలో రియాలిటీ షో నేనంతే. నిజంగా వాడు ఆడుతానంటే వాడిని ఎంకరేజ్ చేస్తే ఏం పోద్దబ్బా, వాడిని ఎంకరేజ్ చేస్తే ఏం పోద్ది, వాడు కామన్ మ్యాన్. అసలు మీరు ముందే ఊహించారా ఏది మొక్క పట్టుకుని రాగానే? ఫ్లో నేచర్ మనతో అనిపిస్తుంది. అంటే వాడు అక్కడ రాగానే కొంచెం ఏంది మొక్క పట్టుకొచ్చావు అంటే ఎక్కడన్నా వాడు హట్ అవుతాడేమో, ఇదేంది వీళ్ళు ఇట్ట మాడుతున్నాడు మనోడు తేజ, అవునవును, ఏంది మొక్క తీసుకొని వచ్చేవి లోపలికి, మరి వెళ్ళేటప్పుడు అంటే మొక్కతో పాటు ఒక పూడు తీసుకెళ్తాడు అని అన్న. వచ్చింది అవును, నేచర్ చెప్తుంది. నేను వాంటెడ్గా మాట్లాడాల, వచ్చింది నా నోట్లో నుంచి అలాగా, అంతే. నా పద్ధతి ఒకటే అంజి బాబు, నువ్వు బతుకుతున్నావు, ఒక్కడే బతకలేవు సమాజంలో. చుట్టూ సమాజం ఫ్లరిష్ అయితేనే నువ్వు బాగుంటావు. కరెక్ట్. నేనది మాటలు మీడియాలో చెప్పడం కాదు, నా నేచర్ ఏంటనేది యావత్ తెలుగు రాష్ట్రాలు యావత్తు చూసినాయి. నేను శివాజీగా ఉన్నప్పుడంతే, శివన్నగా మారినా అంతే. శివన్న అని అంటే ఓన్ చేసుకున్నారంటే ఈ శివాజీ క్యారెక్టర్ అప్పుడు కొత్తగా క్రియేట్ అయితే అయ్యేది కాదు. శివాజీ బిగినింగ్ నుంచి అంతే. కాకపోతే ఏంటంటే మన టైం వచ్చే వరకు మన గురించి తెలియటానికి టైం పడుతుంది. ఆ టైం వచ్చింది కాబట్టి నా అసలు రంగు జనం చూశారు కాబట్టి వాళ్ళకి నచ్చింది కాబట్టి శివన్న అన్న, ఇంకా ఏం పేర్లు వచ్చినా, రకరకాల పేర్లు వచ్చినా, చాణక్య అని వచ్చింది, ఇంకేంటో సోఫాజీ అని వచ్చింది,
సోఫాలో కూర్చొని ఇల్లు మొత్తాన్ని నడుపుతుంటాడని, అక్కడ గాడ్ ఫాదర్ అని. ఇప్పటికీ తగ్గలేదా అది హ్యాండ్ది? తగ్గల నైట్ పడుకుంటే ఖచ్చితంగా ఇబ్బంది ఉంటుంది. ఈ రోజు కూడా ఇప్పుడు కూడా ఉంది. ఓకే, ఫిజియోకి వెళ్తున్నా, మరి ఎప్పుడు తగ్గుద్దో తెలియదు. ఓకే, ఇప్పుడు ఓకే, బయట ప్రపంచానికి వీళ్ళు శివాజీ కొంచెం యాంటీగా ఉన్నారనిపించింది అనుకుందామండి. ఇప్పుడు మీకు చూపించని ఏవైతే ఉన్నాయో అన్ని ఎడిట్లో కొన్ని వెళ్ళిపోతా ఉంటాయి, చాలా వెళ్తాయి. మీరు చూసే ఎపిసోడ్లో మరి 1 hour వస్తుందంటే 22 hours వెళ్ళిపోతుంది కదా, 23 hours కన్ఫర్మ్డ్గా. సో మీకు అనిపించింది ఏంది ఓవరాల్ ఆ హౌస్లో ఉన్నంతసేపు ఎండ్ వరకు ఈ ప్లేయర్ వీళ్ళు ఈ విధంగా ఆడటం నాకు నచ్చలేదు అన్న క్వాలిటీస్లో చూసుకుంటే? పేర్లు అనవసరం, మీరు నాకు నచ్చలేదు అన్నది మీకు క్లారిటీగా నేను చూపించాను అక్కడ. పేర్లు అనవసరం. నాకు నచ్చలేదంటే నేను అనేది మనుషులు నచ్చకపోవటం కాదు, ఆడే విధానం బాగాలేదు అనేది నా అభిప్రాయం. అంతవరకే కానీ మనుషులు నచ్చలేదు. మనిషి నచ్చకపోతే అసలు అన్ని రోజులు ఎట్లా ఉంటాం బా, అన్ని రోజులు ఉండలేము. కాకపోతే మనుషులు గుణగణాలు మారుతూ ఉంటాయి, కానీ మనుషులు అందరం మనుషులే కదా. నాకు నచ్చని అంశాలు ఇప్పుడు నువ్వు నన్ను ఇంటర్వ్యూ చేసిన తర్వాత నీ తమ్ముని నాకు నచ్చలా, నువ్వేమనుకుంటావు, నువ్వు చెప్పిందే కదా అని. కాకపోతే దాన్ని పోర్ట్రే చేసే విధానం వేరే ఉంటుంది. ఓకే, స్ట్రైకింగ్ కోసం, అంటే స్ట్రైక్ ఒకసారి చూడాలి అనే పద్ధతిలో నువ్వు అనుకుంటావు. సో ఇట్లాంటి అభిప్రాయ భేదాలు ఉంటాయి, అంతేగాని నచ్చకపోవడానికి నాకైతే ఏం లేదు. నాకు ఇప్పుడు ఏదైతే మీరు చూసిన స్పా అనే బ్యాచ్ ఉందో నాకు నచ్చకపోవటం ఏం లేదు. ఆడే పద్ధతి కరెక్ట్ కాదని అంతే. వాళ్ళు మనుషులే, వాళ్ళు మనలాగానే కష్టపడి ఆర్టిస్టులు అయ్యారు, మనలాగానే ముందుకు పోతున్నారు. పల్లవి ప్రశాంత్ అరెస్ట్ అయిన టైంకి మీకేమనిపించింది? అసలు యాక్చువల్గా అది శివాజీకి అట్లాంటి వాళ్ళకి రావాలి, ఎందుకు ఇట్లా ఇచ్చారని కూడా కొన్ని రకరకాల పోస్టులు వైరల్ అయినాయి ఆ టైంలో. అవుతాయి. సి అంటే ఇప్పుడు నీకు స్ట్రాటజీ ఉంటుంది, నీ ఛానల్ ఎలా నడపాలో. వాళ్ళకు కూడా స్ట్రాటజీ ఉంటుందిగా. ఒక్కోసారి దెబ్బతింటాయి. తను తీసుకున్న నిర్ణయాలు ఏదైతే ఉందో బయటకు వచ్చిన తర్వాత అదంతా రాంగ్. లోపల ఉన్నాం కదా, ఎట్లా తెలుసు అసలు నువ్వు ఇలా చేయాలి ఎలా తెలుసు? అది కదా బయట. బయట ఇట్లా మన గురించి బాగా ఇది అవ్వాలి, ఇవన్నీ వాడు ఎలా స్ట్రాటజీ చేయగలడు? చేయలేడు, వాడు బ్యాడ్ లక్ అంతే. ఓకే. ఇప్పుడు నేను ఎప్పుడు చెప్పేది మాట, 10 మందివి మనకు ఎవరికి లైసెన్సులు లేవు. రోడ్డు మీద బైక్ తోలుతా, మన 10 మందికి లైసెన్సులు లేవు. కర్మగాలి నేను దొరికా, నీకు లేవు లైసెన్సులు, నేను దొరికా అంటే అదంతే. కర్మ. అంత పెద్ద సక్సెస్, నిజంగా ఒక కామన్ మ్యాన్కి అంత పెద్ద సక్సెస్ రావటం అంటే చిన్న విషయం కాదు. మరి అటువంటిప్పుడే అంటే ఇదే నేర్పుతుంది కర్మ. సంతోషం అనేది శాశ్వతం కాదు. నేనున్నాను అని చెప్పడానికే ప్రకృతి ఆ రోజు జరిగిన సంఘటన. నేను ఎప్పుడూ అది బిలీవ్ చేస్తాను. ఒక భయంకరమైన ఆనందం వెనకాల ఒక చిన్న విషాదం కూడా వెనకాల మనం వెంటాడుతుంటుంది. అద్భుతంగా అందరు ఫ్యామిలీ అంతా తిరుపతి వెళ్తూ ఉంటే ఎక్కడో ఒక యాక్సిడెంట్ అవుద్ది, ఎంతో ఆనందంగా వెళ్తుంటారు. కర్మ. సో కాబట్టి ఏంటంటే ఏదైనా సరే అతిగా వెళ్ళొద్దు. ఏమో రేపు వాడి ఫ్యూచర్కి ఇది చిన్న భగవంతుడు ఒక చిన్న స్పీడ్ బ్రేకర్ లాంటిది మంచిగా అది మంచిగా బేసిక్గా అబ్బాయి అట్లాంటి కాదు. అదే నాకు అనిపించింది అబ్బాయి అట్లాంటి కాదు. నేను చూసిన ప్రశాంత్ అట్లాంటి వాడు కాదు. అట్లా అని చెప్పి ప్రతిరోజు నేను ప్రశాంత్ని భూతార్థంలో పెట్టి నేను చూడలేనుగా. నాకో జీవితం ఉంది, వాడికో జీవితం ఉంది. అంటే ఏం లేదు, మన వాళ్ళు రాస్తుంటారు, శివాజీ వెళ్ళలేదు, రాలేదు, కోర్టు దగ్గరికి వెళ్ళలేదు. ఊరిని తుంపదేగా. నేను ఎంప్లాయీగా పెట్టుకున్నాడు వాడేమన్నా. వాడి జీవితం వాడిది, నా జీవితం నేను 4 నెలలు లేను, నా వ్యాపారం, నా ఫ్యామిలీ, నా పిల్లలు బయటికి పోయి చదువుకోవాలి. కానీ నేను చేసే పని నేనేం చేయాలనేది ఫోన్లో గైడెన్స్ ఇవన్నీ ఉంటాయి. వాళ్ళ ఫ్యామిలీ నాతో టచ్లో ఉంటారు. అదే నేను అంటున్నాను, జనానికి ఎట్లా ఉంటుందంటే మనకు సంబంధం లేని విషయాల్లో చాలా ఇంట్రెస్ట్ పెట్టేసి దాన్ని నెగిటివ్గా ఊహించేసుకొని లేని పని ఏం మాట్లాడుకుంటుంటారు. మేబీ చిన్న తెలియనితనంతో ఉత్సాహంగా అంతమంది 1000 మంది వచ్చినప్పుడు ఏమన్నా కొంచెం మాటలు అటు ఇటు జారి ఉండొచ్చేమో, కానీ బేసిక్గా అలాంటి పిల్లాడు కాదు. అదే నేచర్ చిన్న వార్నింగ్ ఇచ్చింది అంతే.